టీడీపీ పార్టీలోకి కీలక మార్పు. మళ్ళీ నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు, ఇక కాసుకోండి అంటూ చెప్తున్నారు. ఖబర్దార్ అంటూ నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ తన ప్రచారాన్ని ధూమ్‌ధామ్‌గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు ఎవరితో పాటు తగ్గేదే లేదంటూ ఆయన వస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారట. ఇన్ని రోజులు తారక్ దూరంగా ఉండడానికి మరి కారణాలున్నాయి. సో 'ట్రిపుల్ ఆర్' సినిమా తర్వాత ఆయన చాలా సమయం వృధా చేశారు. అందుకే మరి ఇన్ని రోజులు చూసుకోవడానికి మేమున్నామనే తారక్ రాలేదు. కానీ ఇప్పుడు తారక్ వస్తున్నారు. రావడమే కాదు, వచ్చారంటే భారీగా విజయం సాధిస్తారు. ఎవరు కూడా దీనికి మరి అడ్డు చెప్పడానికి అస్సలు వీల్లేదంటూ చెప్తున్నారు. కాబట్టి తారక్ వచ్చారంటే ఇంక సంచలనమే. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అందుకే రాబోయే రోజుల్లో మంచి విజయాన్ని సాధించి భారీగా అయితే అందరూ శుభాకాంక్షలు అందించాలని మరి చెప్తున్నట్టుగా సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తారని బాలకృష్ణ ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. నందమూరి బాలకృష్ణ చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తున్నారని, అందుకే ఇప్పుడు అభిమానులు కూడా వీటికి సంబంధించి ఎవరైనా సరే చెప్తే వాటికి ఎలాగైనా సరే ఒక ముగింపు పలుకుతారని, తెలుగుదేశం పార్టీ మంచి విజయాన్ని సాధిస్తుందంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో భారీ విజయాన్ని సాధించి మంచి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతోంది.